హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత పల్లీలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత 1 గ్లాసు రవ్వకు నేను 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న రవ్వను కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉప్మా అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉప్మా దగ్గర పడిన తర్వాత నేను ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆవిరొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పెసరట్టు కోసం నేను ముందుగానే పిండి పట్టుకొని ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న పెసరపిండిని పల్చని దోసలాగా వేసేసుకోవాలి. దీని మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అంచులమ్మట కొంచెం నూనె వేసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఉప్మానంతా కూడా దోస అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని చక్కగా దోరగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.